బోర్ల కరుణాకర్, తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మొట్టమొదటగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా వారికి మా ముదిరాజ్ సంఘం నుంచి వారికి అభినందనలు తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వ నిర్లక్ష్యాల కారణాన్ని వేలెత్తి చూపి మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో మండల కేంద్రాలలో ఏదైతే బీఆర్ఎస్ మాకు ఒక టికెట్ కూడా ప్రకటించకుండా ఆనాడు వాళ్ళు శాసనసభ సీట్లు ప్రకటిస్తే ఈ పార్టీని బొంద పెట్టాలి, ఈ పార్టీ ఎమ్మెల్యేలను ఓడగొట్టాలని చెప్పి తన గొప్ప లక్ష్యంతో పిలుపునిస్తే ఆ పిలుపు మేరకు ఈరోజు ముదిరాజ్ అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ బొంద పెట్టి మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడం జరిగింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ విషయాన్ని మర్చిపోకుండా పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా ఉద్యమకారులు కాబట్టి, ఆయన కొడంగల్లో స్వయాన మా ముదిరాజుల కులం పెద్దది కాబట్టి రానున్న పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ అధిక సీట్లు గెలవాలంటే ముదిరాజులకు ప్రముఖమైనటువంటి స్థానం కల్పించాలి. ఆ ప్రముఖమైన స్థానం మీ చేతుల్లో ఉన్నది కల్పించడానికి అటు ఎమ్మెల్సీలుగా, కార్పొరేషన్ చైర్మన్లుగా రకరకాలుగా మరి మీరు సాధ్యమైనంత రీతిలో మరి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ముదిరాజులను రాజకీయంగా ఎదగడం కోసం మీరు మొదలు ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే గత పాలకులు మాకు చాలా అన్యాయం చేసి చెప్పి గొంతెత్తు చిచ్చుకొని అక్టోబర్ 8వ తారీఖు డాక్టర్ చొప్పరి శంకర్ గారి నాయకత్వంలో లక్షలాది మందిని మరి పరేడ్ గ్రౌండ్ లో పిలిపించి ఒక పిలిపియడం జరిగింది. మనకొద్దు ఈ పార్టీ, మన యొక్క సమస్యలు పట్టించుకోని పార్టీ, జనాభాలో 15% ఉన్నటువంటి ఈ పార్టీ మనల్ని పట్టించుకోవట్లేదు, మన సమస్యల పట్ల అంకిత భావంతో లేదు, రాజకీయంగా మనం ఎదగనిస్తలేదు. కాబట్టి సోదరులారా, ముదిరాజు బంధువులారా, మనమంతా కూడా కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపాలని చెప్పి తను ఆ రోజు ఆ శ్లోకం నిడంతో ఈ రోజు మీరు ప్రభుత్వానికి వచ్చిరని చెప్పి సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాం. కాబట్టి మరి ప్రభుత్వంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారిని మేము పదే కోరుతా ఉన్నాం. ఖచ్చితంగా మాకున్న ఏకైక శాసనసభ్యుడు వార్డెన్ శ్రీహరి గారిని ఖచ్చితంగా మంత్రివర్గంలో తీసుకుంటే 60 లక్షల మందిని మేము మరి మీకు ఈరోజు మద్దతు ఇచ్చేటువంటి సందర్భం ఉంది. కాబట్టి రేపు పార్లమెంట్ ఎన్నికల్లో మీకు అనేక స్థానాలు గెలవాలంటే ముదిరాజులను మీరు ఓన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. వాళ్ళకు రాజకీయంగా మీరు ఏం అవకాశాలు ఇస్తారో మీరు ప్రజలకు చూపించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రజాప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి మీరు, ప్రజా సమస్యలు తక్షణమే తీరుస్తున్నటువంటి మీరు మరి సామాజిక తెలంగాణ కూడా కల్పిస్తని చెప్పి రేవంత్ రెడ్డి గారు పదే ఎన్నికల మీటింగ్లో చెప్పిన సందర్భం. ఇదే కాదు, సామాజికంగా అన్ని కులాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పిస్తామని చెప్పినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మేము వారికి గుర్తు చేస్తా ఉన్నాం. ఎందుకంటే నిజంగా మనడే ప్రభుత్వానికి వచ్చింది కాబట్టి మేము సమస్యలు వేలెత్తి చూపట్లే, కానీ రాజకీయంగా ఖచ్చితంగా రాజకీయ వాటాను జనాభా ప్రాతిపదికన కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. అప్పుడే గత పార్టీలకు మిమ్మల్ని పోల్చి మిమ్మల్ని ముందు నిలబెట్టి మా యొక్క ముదిరాజులంతా కూడా మీరు వెన్నంట ఉండడానికి మీరు తక్షణమే కార్యాచరణ చేసుకొని మా ముదిరాజుల పట్ల ఏ రకమైనటువంటి గౌరవాన్ని ముందుకు తీసుకెళ్తారో తెలియపరచాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటాం.